హలో అండి, వెల్కమ్ టు శ్వేత న్యూ వరల్డ్. ఈరోజు మనం నుమాయిష్కి వచ్చామండి. నేను ఇక్కడికి మెట్రోలో వచ్చాను. దిల్సుఖ్ నగర్ నుండి గాంధీ భవన్కు మెట్రో టికెట్ తీసుకోండి. నాంపల్లి వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. గాంధీ భవన్ మెట్రోలో దిగి లెఫ్ట్లో నుంచి వెళ్తే 2 minutesలో మనం నుమాయిష్కి చేరుకుంటామండి. చూసారా, మెట్రో లిఫ్ట్ దిగగానే స్ట్రీట్ షాపింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎక్కువగా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ దొరుకుతుందని మనకు తెలుసు. ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి. ఇవన్నీ జస్ట్ 100, 150 లోపే ఉన్నాయి. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే లోపల కంటే బయటే చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ బయటే పర్చేస్ చేసి వెళ్ళొచ్చు. ఈ పల్స్ చైన్ చూసారా అండి, ఇది 200 చెప్పారు. బార్గెన్ చేస్తే 150 అలా ఇస్తా అన్నారు. ఇక్కడ వచ్చేసి మెహందీవి ప్రింట్ లాగా వేస్తున్నారండి. నేను అడిగితే 20 రూపీస్ అన్నారు. డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. కంప్లీట్ హ్యాండ్కి, ఫింగర్స్కి అలా అన్ని టైప్స్ ఉన్నాయి. ఈ నెక్ పీస్లు అవి వచ్చేసి 150, 200, 250 అలా చెప్తున్నారండి. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ బాగా వేసుకుంటున్నారు. ఇలా మనం మెట్రో పక్క నుండే అండి, జస్ట్ 2 minutesలో వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఈ చైన్స్ కిడ్స్ చైన్స్ అండి, 50 రూపీస్ చెప్పారు. కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఏదైనా మనం బార్గెనింగ్ చేసుకోవచ్చు. రోజ్ గోల్డ్తో ఉన్నాయి. ఇవి వచ్చేసి సిల్వర్ అండి. నెక్స్ట్ స్టడ్స్, ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా వచ్చేసి బ్లాక్ బీడ్స్ అయితే 100 రూపీస్ చెప్పారు. ఫ్లవర్ వాజెస్ వచ్చేసి 200 అన్నారు. ఇక్కడ కంప్లీట్గా ఇవే స్టాల్స్ ఉన్నాయండి. ఎక్కువగా ఆక్సిడైజ్డే కనిపిస్తూ ఉన్నాయి మనకి. నెక్స్ట్ ఈ దుపట్టాస్ వచ్చేసి 250 రూపీస్ చెప్పారు. ఈ స్టడ్స్ ఓన్లీ 10 రూపీసే అన్నారు. చూసారా, ఇక్కడే మనకి ఎన్ని స్టాల్స్ కనిపిస్తున్నాయి. చూసారు కదండి, ఇవన్నీ స్టాల్సేనండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీ కలెక్షన్ అయితే మిస్ అవ్వకండి. మనం అక్కడ 3 o'clockకి ఓపెన్ అంటే ఒక ½ an hour బిఫోరే ఇక్కడ ఉంటే ఈ షాపింగ్ కూడా మనం చేసేసుకోవచ్చు. టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి డెకోర్ ఐటమ్స్. ఇది 200 అలా చెప్పారు. మనం ఏదైనా బార్గెనింగ్ చేసుకోవచ్చు అండి. మనం జస్ట్ ఇలా వెళ్తూ ఉంటే అక్కడికి వచ్చేస్తుందండి. మనకు అక్కడ కనిపిస్తుంది చూడండి, లాంగ్ నుంచి బోర్డు. ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఆక్సిడైజ్డే ఎక్కువ కనిపిస్తుందండి మనకి బయట. లోపల కంటే బయటే ఈ స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి. వెరైటీ డిజైన్స్ కూడా బయటే ఎక్కువ కనిపిస్తున్నాయి. లోపల చాలా తక్కువ కనిపించాయి నాకైతే ఆక్సిడైజ్డ్వి. ఇలా బండి మీద ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా
అమ్ముతున్నారు. ఈ సైడ్కి వచ్చేసి స్లిప్పర్స్ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్, బ్యాంగిల్స్ ఇలా అన్నీ ఉన్నాయండి బయటే. మీరు వెళ్ళేటప్పుడు మెయిన్ అయితే క్యాషే తీసుకెళ్ళడం చాలా బెటర్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది నేను ఫోన్పే అంటే లేదండి క్యాషే కావాలి అనేసి అన్నారు. మీరు వెళ్ళేటప్పుడు క్యాషే ప్రిఫర్ చేయండి. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షను 100, 150, 200 నుంచి ఉన్నాయి. నేను ఇక్కడికి 2 వరకు రీచ్ అయ్యానండి. ఎందుకంటే మనకి బయటే 1.5 అవర్ పడుతుంది టైం వచ్చేసి. చూసారు కదా, 83rd ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్. టికెట్ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్. నేను 2 టికెట్స్ తీసుకున్నానండి. మేమిద్దరం వెళ్ళాము. ఫస్ట్ వెళ్ళగానే నేను లెఫ్ట్ సైడ్ వెళ్ళానండి. ఇక్కడ ఫస్ట్ జేఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. మనకి లెఫ్ట్ రైట్ అని చూసుకుంటే బెటర్. నేను లాస్ట్ టైం కూడా లెఫ్ట్ నుంచే వెళ్ళాను, సో అందుకే ఇప్పుడు కూడా లెఫ్టే వెళ్ళాను. మనం ఫస్ట్ కనిపించగానే ఏది పర్చేస్ చేయకండి. ఎందుకంటే మనం లోపలికి వెళ్ళాక అక్కడ కొంచెం తక్కువ ప్రైజెస్లో కనిపిస్తున్నాయి. సో అందుకే మనం కొన్ని షాప్స్లో చూసాక తీసుకోవడం బెటర్ అండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ టాప్స్ వచ్చేసి 400 రూపీస్ అండి. ఎంబ్రాయిడరీతో ఉన్నాయి ఎక్కువ. కలెక్షన్ అయితే బాగుందండి. డైలీ వేర్ అలా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయినా, బయటికి వెళ్ళడానికైనా, ఇంట్లోకి రెగ్యులర్గా అయినా చాలా బాగున్నాయండి. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఫ్రాక్ మోడల్స్లో ఉన్నాయి. డైలీ వేర్ టాప్సే అండి. అన్నీ 600 రూపీసే చెప్పారు. కలెక్షన్ అయితే నాకు డిఫరెంట్గా అనిపించింది, బాగుందండి. ఇక్కడ ఒక అతను అబ్బాయి చూపిస్తున్నాడండి ఈ టాప్ వచ్చేసి. దీంట్లో నేను వేరే టాప్ చూసాను. ఈ టాప్ వచ్చేసి నేను తీసుకున్నాను. 600 అంటే నాకు వర్తి అనిపించింది. చాలా బాగుంది. క్లాత్ వైజ్గా చూసుకుంటే కూడా చాలా బాగుందండి, క్వాలిటీ ఉంది. ఈ వైట్ అండ్ బ్లూ కూడా 600 అండి. ఇక్కడ ఉన్న ఈ స్టాండ్కి ఉన్నాయన్నీ 600 రూపీసే ఉన్నాయి. కొన్ని ఏమో విత్ బ్యాగ్తో ఉన్నాయి. ఈ టాప్ కూడా చాలా బాగుంది. ఈ క్రీమ్ కలర్ పైన ఇలా ఎంబ్రాయిడరీతో వచ్చిందండి. దీంట్లో వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ 2 కలర్స్ ఉన్నాయి. ఈ టాప్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. దీంట్లో మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. యూనిక్ కలెక్షన్స్ అనేవి కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ డ్రెస్ వచ్చేసి 1500 రూపీస్. దీంట్లో 3 కలర్స్ ఉన్నాయండి. 3 పీస్ సెట్. ఇక్కడ చూపిస్తున్నారు చూడండి కలర్స్ వచ్చేసి. ఓన్లీ ఈ 3 కలర్సే ఉన్నాయని చెప్పారు. అదే షాప్లో మనం కాస్త ముందుకు వెళ్తే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఆలియా కట్, నైరా కట్ మోడల్సే కదండి. ఈ టాప్స్ ఇవన్నీ వచ్చేసి 1000 రూపీసే. 3 పీసెస్ సెట్సే అండి. మనకి టాప్, దుపట్టా అండ్ బాటమ్ 3 వచ్చేస్తున్నాయి. క్లాత్ వైజ్ చూసుకుంటే కూడా క్వాలిటీ మంచిగానే ఉందండి. ఇవన్నీ ఓన్లీ 1000 రూపీసే చెప్పారు.
బార్గెన్ చేస్తే ఏమైనా తగ్గుతుంది కావచ్చు, బట్ నేనేం చేయలేదండి, తీసుకోలేదు. ఇవన్నీ 1000 రూపీస్. నెక్స్ట్ ఇవి వచ్చేసి 1500 రూపీస్ చెప్పారు. ఇవన్నీ కూడా ఇక్కడ 1000 రూపీస్. ఇది కూడా 1500 చెప్పారు. ఎక్కువ ఆలియా కట్, నైరా కట్టే కనిపించాయి. లాస్ట్ టైం కంటే ఎక్కువ స్టాల్స్ కనిపిస్తున్నాయండి ఈ ఇయర్ వచ్చేసి. ఇక్కడ ఈ కలెక్షన్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి 250 రూపీస్ చెప్పారు. కిడ్స్కి వచ్చేసి 250 రూపీస్ అన్నారు. పెద్దవాళ్ళకైతే వేరే ప్రైస్ చెప్తున్నారు. 400, 500 కూడా అలా చెప్పారండి. నెక్స్ట్ ఇవన్నీ 600, 650లోనే ఉన్నాయి. ఇవన్నీ 450 అండి కిడ్స్ వేర్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఈ కలెక్షన్ మొత్తం 350 రూపీసే అన్నారు. కిడ్స్వి ఫిక్స్డ్ ప్రైస్ ఉంది. చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉందండి. చాలా వెరైటీస్ కనిపించాయి నాకు. ఈసారి ఎక్కువగా పేస్టల్ కలర్సే కనిపిస్తున్నాయి. ఇవన్నీ 999 అండి, 3 పీస్ సెట్. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇవి 350 రూపీసే ఉన్నాయి. ఈ షాప్లో అన్ని ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పారు. ఈ పేస్టల్ కలర్ది కూడా 350 రూపీసే అండి. ఎక్కువ పేస్టల్ కలర్సే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి 350 రూపీస్ చెప్పారు. ఫిక్స్డ్ రేటే అండి. దీంట్లో అయితే చాలా కలర్స్ ఉన్నాయి. చాలా నీట్గా కనిపిస్తుంది వర్క్ కూడా. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆస్మా కలెక్షన్ అనేసి శారీస్ అండ్ దుపట్టాసే ఉన్నాయి. క్వాలిటీ వైజ్ చూసుకుంటే చాలా బాగుందండి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 850 చెప్పారు. లాస్ట్ ప్రైస్ 6000 అన్నారు. దుపట్టాస్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ డిఫరెంట్ కలెక్షన్ కావాలనుకున్న వాళ్ళకి నుమాయిష్ ఎగ్జిబిషన్ అన్నది ఇది బెస్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాటన్ ఫ్రాక్స్ ఉన్నాయి. కాటన్ ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ ఫ్రాక్ నాకు బాగా నచ్చిందండి. 200 చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్. ఇక్కడ చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది. ఈ హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి 350 రూపీస్ చెప్పారు. ఫిక్స్డ్ రేట్ అని అన్నారండి. నెక్స్ట్ ఇది వచ్చేసి 650 రూపీస్ చెప్పారు. నేను పాప కోసం తీసుకుందాం అనుకున్నా, బట్ నాకు ప్రైస్ ఎక్కువ అనిపించింది. నెక్స్ట్ ఈ బ్యాగ్ వచ్చేసి 450 రూపీస్ చెప్పారు. ఆల్మోస్ట్ అన్నీ 350, 450లోనే ఉన్నాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఫిక్స్డ్ ప్రైస్ అండి, 300 రూపీస్లో ఉన్నాయి. మనం డైలీ వేర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లౌజెస్ కలెక్షన్ అయితే చాలా డిఫరెంట్గా బాగుందండి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న బ్లౌజ్ కదండి ఇది. 350 రూపీస్ చెప్పారు. నాకైతే వర్తి అనిపించిందండి. ఇప్పుడు ఫ్యాబ్రిక్స్ అయినా మన స్టిచ్చింగ్ ఖర్చు అలా చూసుకున్నా కూడా చాలా వర్తిగా ఉంది. ఇక్కడ బ్లౌజెస్ అన్నీ 350 రూపీసే చెప్పారు.
స్లీవ్లెస్లో ఉన్నాయి, 3/4 ఉన్నాయి, ఫుల్ హ్యాండ్స్ కూడా ఉన్నాయండి. నెక్స్ట్ ఇవి వచ్చేసి 450 రూపీస్. ఈ నుమాయిష్లో మెన్స్ వేర్ కంటే లేడీస్ అండ్ కిడ్స్ వేరే చాలా కలెక్షన్ ఉందండి. నెక్స్ట్ ఇది వచ్చేసి నైట్ డ్రెస్సెస్. నెక్స్ట్ ఇవన్నీ 150 రూపీస్ చెప్పారు. కొన్ని షాప్స్లో అయితే ఫిక్స్డ్ ప్రైసెస్ అనేవి ఉన్నాయి, మరి కొన్ని షాప్స్లో అయితే బార్గెనింగ్ చేసుకోవచ్చు. ఇవి 999 చెప్పారు. ఇది వచ్చేసి చికెన్ కర్రీ టాప్స్ అండి. ఎక్కువగా చికెన్ కర్రీ కలెక్షనే ఇక్కడ కనిపిస్తుంది. చాలా షాప్స్లలో అయితే సిమిలర్గానే ఉన్నాయండి టాప్స్, డైలీ వేర్ డ్రెస్సెస్ అలా చూసుకుంటే. నెక్స్ట్ ఇది వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్. ఈ బ్యాగ్ వచ్చేసి 350 చెప్పారండి. ఇది వచ్చేసి 450 అన్నారు. ఇది కొంచెం పటోలా డిజైన్ మోడల్లా కనిపించింది. ఈ షాప్లో వచ్చేసి కాస్త ప్రైజెస్ ఎక్కువగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి 3 టాప్స్ 1000 రూపీస్ అండి. పోచంపల్లి ప్యూర్ కాటనే ఉంది, బట్ నేనైతే ఏం తీసుకోలేదండి. క్లాత్ వైజ్ చూసుకుంటే బెటర్గానే ఉంది, డైలీ వేర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి రివాన్ కాటన్ చెప్పారు. 1000కి 3 టాప్స్ అండి. నెక్స్ట్ ఇక్కడ కలెక్షన్ వచ్చేసి కలంకారీ టాప్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ షాప్లో 1 డ్రెస్ వచ్చేసి 750 చెప్పారు, 2 డ్రెస్సెస్ ఏమో 2000 చెప్పారు. కలెక్షన్ ఇక్కడైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది, బాగుంటాయండి ఇవి. మోడ్రన్ కలెక్షన్ అయితే ఇక్కడ చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ ఫ్రాక్స్. ఇక్కడ ఎప్పటికప్పుడు స్టాక్ అయిపోతున్నట్టుందండి. ఇక్కడ చూసారా, వీళ్ళంతా కూర్చొని మళ్ళీ కొత్త స్టాక్ అనేది దానికి హ్యాంగ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇవి వచ్చేసి చికెన్ కర్రీ టాప్స్. నాకు ఎక్కువగా నుమాయిష్లో చికెన్ కర్రీ కలెక్షన్ ఎక్కువ కనిపించిందండి. ఇది చాలా బాగుంది. ఇక్కడ ఈ టాప్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయండి. మీరు కొంచెం ఫాస్ట్గా షాపింగ్ చేయగలిగితే మ్యాక్సిమం అన్నీ చూడగలుగుతారు, లేదంటే ఒక్క స్టాల్ దగ్గరే టైం అంతా వేస్ట్ అవుతుంది. ఆన్లైన్లో కంటే తక్కువ ప్రైస్లో దొరికేవి, మనకి బయట ఎక్కువగా కనిపించని కలెక్షన్ అయితే ఇక్కడ తీసుకోవచ్చు అండి. ఇక్కడ ఈ డ్రెస్ చూసారు కదా, కంప్లీట్ ఎంబ్రాయిడరీ వచ్చేసింది బ్రాసో పైన. అండ్ క్లాత్ వైజ్గా చూసుకుంటే కూడా చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి 2850 చెప్పారు. ఇక్కడ దుపట్టాస్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. మనం డ్రెస్సెస్తో మ్యాచ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇక్కడ బెస్ట్ ఆప్షన్ అండి. ఈ దుపట్టా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఈ మెటీరియల్స్ వచ్చేసి 1600 చెప్పారు. దీని వర్క్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉందండి. మనకి బయట షాప్స్లలో అయితే ఇంత బాగా కనిపించవు, ఇన్ని మోడల్స్ అయితే కనిపించవు. వీళ్ళు ఎందుకంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి తీసుకొస్తారు, అంటే ఐ మీన్ వాళ్ళు ఎక్కడైతే ఇవి రెడీ చేస్తారో అక్కడ ఆ ప్లేసెస్ నుంచి తీసుకొస్తారు కాబట్టి క్వాలిటీ వైజ్ చూసుకుంటే కూడా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి బెడ్షీట్స్, కాటన్ బెడ్షీట్స్. సింగిల్ బెడ్షీట్ వచ్చేసి 200 చెప్పారు, డబుల్ కాట్ బెడ్షీట్ అయితే 400 అండి. కొన్ని వచ్చేసి విత్ పిల్లో కవర్స్ ఉన్నాయి, మరికొన్ని వితౌట్ పిల్లో కవర్స్ ఉన్నాయి.
ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే కంప్లీట్గా బెడ్షీట్ని ఓపెన్ చేసి చూసి తీసుకోండి, కొన్ని డ్యామేజెస్ ఉంటాయి. సో అందుకని చెప్తున్నాను. నుమాయిష్ వచ్చిందంటే హైదరాబాద్ వాళ్ళకి పండగే కదండి. ఎన్ని కలెక్షన్స్ కావాలన్నా మనకి ఇక్కడే కనిపిస్తాయి, చాలా వెరైటీస్ ఉంటాయి ఇక్కడికి వచ్చేస్తే. ఈ డ్రెస్ చూసారా, టాప్ ఎంత నీట్గా అనిపిస్తుందో. 3 పీస్ సెట్ అండి, 999 చెప్పారు. నాకైతే ఇది చాలా క్లాసీగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి స్కర్ట్స్ గురించి. ఈ స్కర్ట్స్ వచ్చేసి 500 అండి. ఇవైతే చాలా బాగున్నాయి, సీక్వెన్స్ చెమ్కీతో అండ్ ఎంబ్రాయిడరీతో ఉన్నాయి. కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయితే తీసుకోవచ్చు అండి, చాలా బాగుంది. నెక్స్ట్ అలా మనం వెళ్తూ ఉంటే మళ్ళీ బెడ్షీట్ కలెక్షన్స్ కూడా ఇక్కడ బాగున్నాయి. కాకపోతే మనం వెంటనే తీసుకోవద్దండి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైస్లో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 3 పీస్ అయితేనేమో డబుల్ బెడ్షీట్స్ అండి, 1000 రూపీస్ చెప్పారు. ఇక్కడ ఫిక్స్డ్ రేట్ వచ్చేసి 200 రూపీస్కి ఫ్రాక్స్ ఉన్నాయి, ఐ మీన్ నీ లెంత్ ఫ్రాక్స్ అలా ఉన్నాయి. 300, 200, 350లోనే ఇక్కడ మనకు అన్ని అవైలబుల్గా ఉన్నాయి. డిఫరెంట్ కలెక్షన్ కావాలనుకున్న వాళ్ళకి నుమాయిష్ అయితే చాలా బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను. ఆల్మోస్ట్ అన్ని స్టాల్స్లో సిమిలర్గానే అనిపిస్తున్నాయండి, కొన్ని వచ్చేసి కొంత డిఫరెంట్గా ఉంది. ఇవి ఫిక్స్డ్ ప్రైస్ ఉన్నాయి 350 రూపీస్కి. ఇవి కిడ్స్ కలెక్షన్ అండి, కిడ్స్ కలెక్షన్లో కూడా చాలా బాగున్నాయి. లాస్ట్ టైం కంటే ఎక్కువ వెరైటీసే ఉన్నాయండి. కొన్ని ఐటమ్స్ అయితే బయట కన్నా తక్కువ ప్రైస్లోనే అనిపిస్తున్నాయి. డిఫరెంట్ మోడల్ కలెక్షన్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ కల్కట్టా హల్వా అనేసి పెట్టారు. ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ మనకు అన్ని అవైలబుల్ గానే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఎక్కువ హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ అలా ఉన్నాయండి. నేనైతే అవేం తీసుకోలేదు, జస్ట్ చూసా అంతే. ఇంక ఇవన్నీ కూడా డెలివరీ టాప్సే అండి. కొన్ని ప్లేసెస్లో వచ్చేసి ఫిక్స్డ్ ప్రైస్ పెట్టారు, మరికొన్ని ప్లేసెస్లోనేమో మనం బార్గెనింగ్ చేసుకోవచ్చు అండి. బార్గెనింగ్ చేసే స్కిల్స్ ఉంటే మీకు ఎంత కావాలంటే అంత షాపింగ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి క్రాకరీ యూనిట్. ఇక్కడ ఈ కప్ చూసారా అండి, ఈ కప్ ఎంత అనేసి నేను అడిగాను, 50 రూపీస్ అని చెప్పారు. నేనైతే ఏం పర్చేస్ చేయలేదండి, అది వచ్చేసి 60 చెప్పారు బౌల్. నెక్స్ట్ ఇక్కడ కార్పెట్ వరల్డ్ అనేసి ఉంది. కార్పెట్స్ అయితే చాలా బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయండి డిజైన్స్ అయితే. బట్ ప్రైజెస్ అయితే ఎక్కువ చెప్తున్నారు, మీరు చూసి తీసుకోండి ఒకవేళ తీసుకోవాలనుకున్న వాళ్ళు. దీని తర్వాత కూడా నెక్స్ట్ ఉన్నాయండి, వేరే లేన్లోకి వెళ్తే అక్కడ ఇక్కడ కంపేర్ చేసుకొని తీసుకోండి. ఇది వచ్చేసి డెకోర్ ఐటమ్స్. ఇది వచ్చేసి వుడెన్ బౌల్ అండి, సెట్ వైజ్గా ఉన్నాయి, సింగిల్ పీస్ కూడా ఇస్తా అన్నారు. ఇక్కడ సేమ్ లాస్ట్ ఇయర్ కూడా యాజ్ టీస్ ఇలాగే ఉందండి. ఇక్కడ యూనిక్ కలెక్షన్ కావాలనుకునే వాళ్ళు
హోమ్ డెకర్ ఐటమ్స్ కావాలనుకునే వాళ్ళు ఇక్కడ పర్చేస్ చేయొచ్చు. ఈ బాస్కెట్ వచ్చేసి 350 చెప్పారు. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, ఇది చూసారు కదండి, ఈ హౌస్ సేమ్ నా చిన్నప్పుడు మా ఇంట్లో ఇలాగే ఉండేదండి. ఇది చూడగానే నాకు నా చిన్నప్పటి చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చాయి. ఇక్కడ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయండి. నెక్స్ట్ వచ్చేసి క్రాకరీ యూనిట్. ఇక్కడ ఏంటంటే కేజీ వైజ్ లాగా ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి కిడ్స్ అండి. పెన్స్, పెన్సిల్స్ కొంచెం డిఫరెంట్ టైప్గా ఉన్నాయి. కిడ్స్ అయితే ఇవి చూస్తే కొంచెం ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు అనేసి నేనైతే తీసుకున్నాను మా పాపకి, బాబుకి. ఇవి 30 రూపీస్, 40 రూపీస్, 50 రూపీస్ అలా చెప్పారు. అన్నీ 100 బిలోనే ఉన్నాయండి. ఇది ఇట్లా లోపల లైట్ వస్తుంది, ఆన్ ఆఫ్ చేయొచ్చండి అనేసి చెప్తున్నారు. సో ఏదో మ్యూజిక్ కూడా వస్తుందండి దాంట్లో. నెక్స్ట్ ఇవి వచ్చేసి బెడ్షీట్స్. కర్టెన్స్ కూడా 200 నుంచి ఉన్నాయండి. 200, 250, 300, 350 అలా చెప్పారు. అంటే ఒక్కో ఫ్యాబ్రిక్ని బట్టి ఒక్కొక్క ప్రైస్ ఉంది, బట్ తక్కువనే అనిపిస్తుందండి ప్రైస్ అయితే. నెక్స్ట్ ఇవన్నీ 299, 399 అలా ఉన్నాయి. బెడ్షీట్స్ కూడా సేమ్ ప్రైజెస్లో లేవండి. 1000కి 3 బెడ్షీట్స్ అని ఇక్కడ అన్నారు. ఒక్కో స్టాల్లో ఒక్కో ప్రైస్ ఉందండి, మనం చూసి తీసుకుంటే బెటర్. నేనైతే మ్యాక్సిమం అన్ని స్టాల్స్ కవర్ చేశాను. ఇక్కడ మనం ప్రైస్ అడుగుతుంటే తను ఇలా ఓపెన్ కూడా చేశాడండి. ఒక బెడ్షీట్ ఓపెన్ చేసి చూపించండి అంటే ఓపెన్ చేశారు. మీరు తీసుకునేటట్టయితే కంప్లీట్గా ఓపెన్ చేసి చూసి తీసుకోండి. ఇది వచ్చేసి సింగిల్ కాట్ బెడ్షీట్స్ అండి. 400కి 2 అలా చెప్పారు. మనకి ఏదైనా దివాన్ కాట్కైనా సింగిల్ కాట్స్కైనా ఇలా యూజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అన్నీ సిమిలర్గానే అనిపిస్తున్నాయి ఇక్కడ ఐటమ్స్ అయితే. నెక్స్ట్ ఇక్కడ షీ శారీస్ అనేసి ఉన్నాయండి. ఇవైతే హ్యాండ్లూమ్ శారీస్ 200 రూపీస్ అంట. పోచంపల్లి డిజైన్ వచ్చింది. అండ్ చందేరి కాటన్ శారీస్ అనేసి ఇక్కడ 550 రూపీస్కి పెట్టారు. ఇవన్నీ చందేరి కాటన్ అండి. నెక్స్ట్ ఇవి బనారసి కాటన్ అంట 1050 రూపీస్. ఇక్కడ ఈ పింక్ కలర్ ఒకటి నాకు క్లాసీగా డీసెంట్గా అనిపించింది. ఈ శారీస్ అయితే నేను లాస్ట్ టైం కూడా చూశాను. ఇవి వచ్చేసి 550 రూపీస్ అండి, బాగల్పూర్ శారీస్. నెక్స్ట్ బయటికి రాగానే 400 రూపీస్ టాప్స్ అని అన్నారు. చికెన్ కర్రీ టాప్స్. చికెన్ కర్రీ టాప్స్ అయితే ఎక్కువగా కనిపించాయండి మనకి. నెక్స్ట్ ఇది కిడ్స్ డ్రెస్ అండి. ఇది 750 రూపీస్ అన్నారు.
మ్యాక్సిమం అన్ని స్టాల్స్ అయితే కవర్ చేశానండి. మనము ఈ క్లాత్ పైన ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే 300 400లో కూడా టాప్స్ ఉన్నాయి, 1000 అబోవ్ టాప్స్ కూడా ఉన్నాయి. మనం పెట్టే కాస్ట్ని బట్టి ఆ క్లాత్ ఉంటుంది. ఈ డ్రెస్ వచ్చేసి కూడా 700 చెప్పారు. నెక్స్ట్ ఇది వచ్చేసి కిడ్స్ కాటన్ ఫ్రాక్స్, 300 రూపీసే కాటన్ ఫ్రాక్ అండి. ఇక్కడ వచ్చేసి 999 ఉన్నాయి. ఇవన్నీ కూడా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ డైలీ వేర్కి అలా బాగుంటాయి. ఎక్కువ ఎంబ్రాయిడరీ, చికెన్ కర్రీ ఇవే కనిపిస్తున్నాయండి. నెక్స్ట్ ఇవి వచ్చేసి 400 చెప్పారు. ఇక్కడ నేను రికార్డ్ చేస్తున్నా అనేసి యూట్యూబర్ అనేసి వాళ్ళందరూ వచ్చి చూపిస్తున్నారండి. ఈ కిడ్స్ వచ్చేసి ఇది 650 చెప్పాడు. 400 నుంచి స్టార్టింగ్ ప్రైస్ అన్నారు, మనం బార్గెనింగ్ చేసుకోవచ్చండి. ఈ కుర్తా వచ్చేసి 500 చెప్పాడు. ఇక్కడ మ్యాక్సిమం మనం బార్గెనింగ్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్కే వస్తాయి. ఇది మెన్స్ వేర్ అండి. నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సెస్ కలెక్షన్. ఈ డ్రెస్సెస్ అయితే 1300 1400 అలా చెప్పారు. ఈ పింక్ టాప్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ 1800 చెప్పాడు. దాని పక్కనే ఉన్న ఈ గ్రీన్ వచ్చేసి 1400 అన్నారు. ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్లో మనకి 99 రూపీస్ నుంచి 20,000 30,000 అలా వరకు ఫ్యాబ్రిక్స్ అనేవి దొరుకుతాయండి. నాకు బాగా అలసిపోయినట్టుగా అనిపించింది, నేనైతే ఐస్ క్రీమ్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాగ్స్ కలెక్షన్. బ్యాగ్స్ అయితే చాలా చాలా వెరైటీస్లో ఉన్నాయి. హ్యాండీక్రాఫ్ట్ అండి, రాజస్థానీ స్పెషల్ అంట. ప్రైజెస్ అయితే మనం బార్గెన్ చేసుకోవచ్చు. నేను ఒక 2-3 బ్యాగ్స్ అడిగాను, 600 400 అలా చెప్పారు. నెక్స్ట్ ఈ టాప్ వచ్చేసి 400 టై అండ్ డైలో ఉంది. ఇవన్నీ 100 రూపీసేనంట. ఆక్సిడైజ్డ్ కలెక్షన్ అయితే నాకు ఎక్కువగా కనిపించలేదు లోపల. ఈ బాబు వచ్చేసి అక్క నన్ను చూపించండి అనేసి చూపిస్తున్నాడు. అన్నీ 100 150 అలా ఉన్నాయి. ఎక్స్టెన్షన్ హెయిర్ అండి ఇది. ఇక్కడైతే ప్రైస్ ఎక్కువ చెప్పాడు, 350 450 అన్నారు. నెక్స్ట్ ఇవి వచ్చేసి 250 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి కీచైన్ హోల్డర్స్ అండి. ఇవి హోమ్ డెకర్ లాగా కూడా చాలా బాగుంటుంది, మన వాల్కి స్టిక్ చేసుకుంటే. ప్రైజెస్ అడిగితే ఒకటి 400 500 600 సపరేట్గా ఉంటుంది అనేసి చెప్పారు. నెక్స్ట్ ఇవి వచ్చేసి చైన్స్, హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ అలా ఉన్నాయి. నేనైతే ఏం తీసుకోలేదండి.
పిస్తా హౌస్ మాత్రం మిస్ అవ్వకండి, చాలా టేస్టీగా ఉంది ఫుడ్ అయితే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేమ్స్ రాస్తున్నారండి వుడ్ పైన. చిన్న సైజ్ అయితే 400, 500, 700లో ఉన్నాయన్నారు. ఒక 10 మినిట్స్ అలా వెయిట్ చేస్తే మన నేమ్స్ రాసిస్తా అన్నారు. అక్కడ డిజైన్స్ కూడా ఉన్నాయి, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అంట. నేనైతే ఇది సరదాగా అనిపించింది కదా అనేసి రాయించాను. $700ది 400 కలా రాశారు. నాకు ఇలాంటివి బయట ఎక్కడ కనిపించలేదండి, అందుకే నేను రాయించాను. నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 100 రూపీస్ చెప్పారు. $100, $150లోనే ఉన్నాయండి. నేను చూసేటప్పుడు పక్కన ఒక ఆంటీ తీసుకుంటున్నారు. 150 చెప్తే 50 రూపీస్కి అడిగారు, 70 రూపీస్కి తీసుకుంది తను. ఫుడ్ లవర్స్ అయితే పిస్తా హౌస్ని అస్సలు మిస్ అవ్వద్దండి. నెక్స్ట్ ఈ టాప్స్ వచ్చేసి 550 చెప్పారు, ఫిక్స్డ్ ప్రైస్లోనే ఉన్నాయి. తెలంగాణ స్టోర్స్కి వెళ్ళామండి, లోపలికి వెళ్ళాను. శారీస్, డ్రెస్ మెటీరియల్స్, దుపట్టాస్ ఇలా అన్నీ ఉన్నాయి. అక్కడ ఏం తీసుకోలేదు, జస్ట్ చూశాను. నెక్స్ట్ ఇక్కడ పొటాటో ట్విస్టర్ ఉంది, ఇక్కడికి వెళ్ళాను. చాలా ఫాస్ట్గా చేసి చూపిస్తున్నారు. టేస్ట్ కూడా బాగుందండి, క్రిస్పీగా. పైన మూన్ కనిపించేసరికి క్యాప్చర్ చేశాను. టైం వచ్చేసి అరౌండ్గా 9-9:30 అలా అవుతుంది. కింగ్ కార్పెట్స్ అనేసండి, ఇక్కడైతే ప్రైసెస్ అయితే చాలా ఉన్నాయి. కార్పెట్స్ తీసుకునేటప్పుడు మాత్రం మీరు చాలా బార్గెనింగ్ చేసుకోవాలి. ఇక్కడ కంప్లీట్గా ఫుట్వేర్ లేనే ఉందండి. మీరు బార్గెనింగ్ చేసుకుంటే ఎన్నంటే అన్ని తీసేసుకోవచ్చు హ్యాపీగా. ఇక్కడ బీడ్స్ కలెక్షన్ అయితే కనిపించింది. ప్రైజెస్ ఎలా ఉంటాయో అనేసి చూశాను. దీని ప్రైస్ వచ్చేసి ఇప్పుడు అక్కడ తను నా పక్కన ఒక అమ్మాయి బార్గెనింగ్ చేస్తుందండి. 2000 చెప్పాడు. ఇప్పుడు నేను పట్టుకున్నది వచ్చేసి 2500 అన్నాడు. ఈ 4 లైన్స్ ఇది వచ్చేసి మాత్రం 1500కి ఇస్తానని చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ అటవీ శాఖ తెలంగాణ అనేసి ఉంచారు. ఫారెస్ట్ని ఎలా సేవ్ చేసుకోవాలి అని చాలా బాగా చూపించారండి.
మనం కిడ్స్ని తీసుకొస్తే వాళ్ళకి ఇలాంటివి చూపిస్తే ఫారెస్ట్ అంటే ఏంటి, ఫారెస్ట్ని ఎలా సేవ్ చేసుకుంటే మనకు ఎలా ఉంటుంది ఫ్యూచర్ అనేసి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుట్ ప్రింట్స్ కూడా ఉన్నాయి ఎనిమల్స్వి. నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ సెక్షన్ అండి. రైడ్స్ దగ్గరికి వచ్చేసాము. షూట్ చేయాలి అనేసి నేను కిడ్స్ని తీసుకురాలేదండి. పిల్లలు వచ్చేదే ఇలాంటి వాటి కోసం అండి. ఇక్కడ ఒక అతను షుగర్ క్యాండీ చేస్తున్నాడు. తన హ్యాండ్ కూడా మొత్తం షుగర్ క్యాండీతో ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పక్కనే ఇవి పాప్కార్న్స్ ఉన్నాయి. చూసారు కదండి నుమాయిష్ ఎగ్జిబిషన్ని. ఈ వీడియో చేయడానికి నేను ఆఫ్టర్నూన్ 2 నుంచి నైట్ 10 వరకు ఇక్కడే స్పెండ్ చేశాను. మీలో ఎవరెవరికి ఏ ఐటమ్స్ నచ్చాయో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్వేత న్యూ వరల్డ్.